ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకుంటుంది సివిఎస్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సో ఐకి ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఎందువల్ల వస్తుంది? కారణాలు లైక్ బ్రైట్ లైట్లో మనం ఫోన్ చూడటం వల్ల, లైట్ ఆర్పేసి ఫోన్ చూడటం వల్ల, దగ్గరగా ఫోన్ చూడటం వల్ల, నార్మల్గా మినిమం 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని చూడాల్సింది ఇంత దగ్గరగా పెట్టుకొని చూడడం వల్ల, అండ్ మొత్తం డిమ్ లైట్ ఉంటుంది, అతను రాత్రి పడుకునేటప్పుడు దగ్గరగా పెట్టుకొని చూడడం వల్ల, వీటి వల్ల మనకి కంటిన్యూస్గా ల్యాప్టాప్ ముందు కూర్చొని 4 to 5 hours కంటిన్యూస్ అలా చేయడం వల్ల కూడా, దగ్గరగా చూడటం వల్ల కూడా ఇవన్నీ మనకి కంటి మీద స్ట్రెస్ పెంచి అండ్ ఈ టియర్ ఫిలిం ఏదైతే ఉందో దాన్ని థిక్నెస్ తగ్గించేసి మనకి డ్రై ఐస్గా వచ్చే ప్రమాదం ఉంది. దాన్నే మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఆర్ డిజిటల్ ఐ అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. వీటికి మెయిన్ కారణాలు ఇందా చెప్పినవి. మనము ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్. ఈ ప్రివెన్షన్లో మనం స్క్రీన్ అనేది 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకి మన హైట్, చెస్ట్ హైట్కి మన స్క్రీన్ ఉండాలి. అండ్ బ్రైట్నెస్ కూడా ఓవర్ బ్రైట్నెస్ పెట్టకూడదు. అండ్ లైట్ ఆఫ్ చేసి మనం అనేది ఫోన్ అనేది చూడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మన బ్లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా 21 బ్లింకింగ్స్ పర్ మినిట్ అనేది మనం చేస్తుంటాం. ఈ ఫోన్ చూసేటప్పుడు, స్క్రీన్ చూసేటప్పుడు కంటిన్యూస్గా చూడడం వల్ల 5 to 6 బ్లింకింగ్సే మనం పర్ మినిట్ చేస్తాం. దానివల్ల ఈ టియర్ ఫిలిం ఏదైతే ఉందో కంట్లో, అది మనకి స్ప్రెడ్ అవ్వకుండా కంటి మొత్తం ఈ డ్రై ఐస్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో శుష్కాక్షి పాకం అనేది మనకి వ్యాధిగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘృతపానం, తర్పణం, నస్యం ఇవన్నీ చికిత్సలుగా చెప్పడం జరిగింది. ఈ పంచకర్మలతో మనం కంప్లీట్గా సివిఎస్ అనేది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి.